అందరికీ నమస్కారములు। ఈ రోజు టీఆర్టీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులందరికీ కూడా తెలుగు విషయంలో ప్రధానంగా గత క్లాసులలో అంటే ప్రక్రియల్లో కొన్ని చెప్పుకోవడం జరిగింది। అయితే మిగిలినటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ రోజు చర్చిద్దాము। ముఖ్యంగా ఈ రోజు చెప్పుకోబోయేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆయా అంశాలన్నింటినీ కూడా అందరూ అంటే లాంగ్వేజ్ పండిట్స్ టీఆర్టీకి ప్రిపేర్ అయ్యేటువంటి లాంగ్వేజ్ పండిట్స్ ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళు అలాగే ఎస్జిటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ ప్రక్రియలన్నీ వాటి యొక్క లక్షణాలు తర్వాత వివరణలన్నీ కూడా అధ్యయనం చేయవలసి ఉంటుంది। అందులో భాగంగా ముందుగా మనము ఈరోజు స్వీయ చరిత్ర మొదటి ప్రక్రియ స్వీయ చరిత్ర ఇది మీకు సిలబస్ కాపీలో ఆత్మకథగా ఇవ్వడం జరిగింది। స్వీయ చరిత్ర అన్న ఆ తర్వాత ఆత్మకథ అన్న ఒకటే। అయితే ముందుగా అసలు ఈ స్వీయ చరిత్ర అంటే ఏంటి ఆత్మకథ అంటే ఏంటో చూద్దాం। ప్రధానంగా మనల్ని విదేశీయులు అంటే భారతీయుల్ని అంటూ ఉంటారనమాట ఏమని అంటే భారతీయులకి చరిత్ర పట్ల ఆసక్తి తక్కువ అని వ్యాఖ్యానిస్తూ ఉంటారు। సరే ఆ అంశంలో సంపూర్ణమైనటువంటి సత్యం లేకపోయినా కొంత సత్యం ఉందని మాత్రం గ్రహించాలి। ఎందుకు అంటే ఆ రోజుల్లో అంటే మన భారతదేశము చాలా గొప్పదైనటువంటి దేశము సువిశాలమైనటువంటి దేశం। అటువంటి మన భారతదేశంలో అనేక మంది రాజులు మన దేశాన్ని పరిపాలించడం జరిగింది। గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, గొప్ప గొప్ప చరిత్ర కలిగినటువంటి దేశం మనది। అటువంటి మన దేశంలో ఎవరైతే పరిపాలన చేసినటువంటి రాజులు ఉన్నారో ఆ రాజులు వారి వారి చరిత్ర ఏదైతే ఉందో స్వీయ చరిత్ర కనుక రాసుకొని ఉంటే నిజంగా ఈరోజు చరిత్రకారులకి కాల నిర్ణయం చేయడానికి కానీ మన దేశంలో ఉన్నటువంటి గొప్పవైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా అధ్యయనం చేయడానికి ఇంతటి రిస్క్ ఉండేది కాదేమో। అయితే ముఖ్యంగా ఈ రాజులు కానివ్వండి లేకపోతే ఆ రాజుల యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి కవులు కానివ్వండి ఎందుకో మరి ఆ రోజుల్లో రాసే ప్రయత్నం తక్కువగా చేశారని చెప్పాలి। ముఖ్యంగా నాణ్యాలు శాసనాలు ఇలాంటివి మాత్రమే మనకి ఆ పాతకాలపు చరిత్రను అధ్యయనం చేయడానికి తోడ్పడుతున్నాయి। అయితే మధ్యయుగ కాలానికి వచ్చేసరికి మనకి ఇబ్బంది లేదు। ఇంకొకటి మనము హర్ష చరిత్ర రాసినటువంటి బాణుడు ఆ బాణుడు మాత్రం గొప్పగా చెప్పుకోవాలి। ఎందుకు అనంటే స్వీయ చరిత్ర ఆయన రాయటం జరిగింది, హర్ష చరిత్ర అని చెప్పేసి ఆయన రాయటం జరిగింది। కాబట్టి ఇందుకు మినహాయింపుగా అంటే మన రాజులు లేదా ఆయా రాజుల ఆస్థానంలో ఉండేటువంటి కవులు చరిత్రని స్వీయ చరిత్రలను లేదా చరిత్రను నిక్షిప్తం చేయలేదు అనడానికి బాణుడిని ఎక్సెప్ట్ చెప్పొచ్చు। తర్వాత ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే మధ్యయుగం అంటే చరిత్రకారులకు ఎప్పుడైతే కాల నిర్ణయం చేయాలి లేదా ఇతరత్ర విషయాలు చరిత్రకు సంబంధించినవి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు పాతకాలపులో నిర్ణయం చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి తప్ప మధ్యయుగానికి వచ్చేసరికి ఆ సమస్య ఉండట్లేదు। ఎందుకు అంటే మధ్యయుగాన్ని పరిపాలించినటువంటి తురుష్క రాజులకి నిజంగా అందరము కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే। ఎందుకంటే వాళ్ళందరూ కూడా వారి స్వీయ చరిత్రను వాళ్ళు రాసుకోవడమో లేదా వాళ్ళ దగ్గర ఆస్థానంలో ఉన్నటువంటి వారి చేత రాయించడమో ఏదో ఒకటి మొత్తానికైతే స్వీయ చరిత్రని నిక్షిప్తం చేయటం చేశారు। అందుకని మధ్యయుగ కాలానికి వచ్చేసరికి చరిత్రకారులకు అంతగా రిస్క్ ఉందని అనుకోవడానికి వీల్లేదు। అలాగా స్వీయ చరిత్ర అనేది ఎంత ముఖ్యమైనటువంటిదో మనకు అర్థమైపోతుంది దీన్ని బట్టి। అంటే ఈ స్వీయ చరిత్ర అనగానే మన భారతదేశంలో ప్రధానంగా గుర్తుకొచ్చే వాళ్ళు మొదటగా అనంటే మహాత్మా గాంధీజీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని చెప్పేసి గాంధీ గారు రాసినటువంటి ఈ స్వీయ చరిత్ర అనేటువంటి ఆత్మకథని అన్ని భాషల్లో కూడా అనువదించడం జరిగింది। అదే ప్రధానమైనటువంటి స్వీయ చరిత్రగా కూడా భారతదేశంలో భారతీయులందరూ కూడా ఘనంగా చెప్పుకోవడం జరుగుతోంది। అయితే ఈ స్వీయ చరిత్ర అంశానికి వస్తే ప్రధానంగా ఎవరు రాస్తారు అసలు ఈ స్వీయ చరిత్రని ఎవరు రాసుకోవాలి లేదా ఆత్మకథని ఎవరు రాసుకోవడానికి అర్హులు అని ఆలోచించినప్పుడు కొన్ని అంశాలు మనకి ప్రధానంగా ఉంటాయి। అయితే సరే అసలు స్వీయ చరిత్రకు సంబంధించి ఇది ఎప్పుడు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ప్రక్రియ అని కనుక మనం చూసినప్పుడు స్వీయ చరిత్ర అనేది పాశ్చాత్యుల నుంచే వచ్చిందని చెప్పాలి। ఈ స్వీయ చరిత్ర అనేది పాశ్చాత్యుల నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప ఆధునిక ప్రక్రియగా నేడు విలసిల్లుతోంది। స్వీయ చరిత్ర అనే పదానికి సమానమైనటువంటి ఆంగ్ల పదంగా మనము ఆటోబయోగ్రఫీ అనే ఆంగ్ల పదానికి సమానంగా స్వీయ చరిత్రని చెప్తాం। ఒక వ్యక్తి తన జీవిత చరిత్రను తానే రచిస్తే దానిని ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర అంటాం। ఇక్కడ చూడండి ఒక వ్యక్తి తన జీవిత చరిత్రను తానే రచిస్తే దానిని ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర అని అంటాం। ఇక్కడ ప్రధానంగా అంటే ఈ స్వీయ చరిత్రల్ని చూసినప్పుడు లక్షణాలు అనుకున్నాం। ఈ ప్రధానంగా ఏ లక్షణాలు ఉండాలి ఎవరు రాసుకుంటారు ఈ స్వీయ చరిత్రని అని చూసినప్పుడు సంఘంలో ప్రముఖమైనటువంటి వ్యక్తులు
ప్రసిద్ధమైనటువంటి వ్యక్తులు, అలాగే సమాజంపై వారిదంటూ ఒక ముద్రని, అంటే సమాజంపై ఒక ప్రభావాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు, సమాజాన్ని వారి చర్యల ద్వారా ప్రభావితం చేసినటువంటి వాళ్ళు, సమాజంలో ప్రముఖమైనటువంటి వ్యక్తులు, తర్వాత వార్తల్లో వ్యక్తులుగా కొంతకాలమైనా నిలిచినటువంటి వాళ్ళు ప్రధానంగా స్వీయ చరిత్రని రాసుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ముఖ్యంగా చూస్తే స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ వెన్నెలకంటి సుబ్బారావు అనే వారు ఇంగ్లీష్లో రచించినటువంటి ఆత్మకథ లైఫ్ అండ్ జర్నల్ ఆఫ్ వి సుబ్బారావు. వెన్నెలకంటి సుబ్బారావు గారినే వి సుబ్బారావు అని సంబోధించడం జరిగింది. ఈయన ఇంగ్లీష్లో రాసినటువంటి ఆత్మకథ ఏమిటి అంటే లైఫ్ అండ్ జర్నల్ ఆఫ్ వి సుబ్బారావు అన్నమాట. అట్లాగే తెలుగులోకి వచ్చేసరికి స్వీయ చరిత్రకు నేనే ఆద్యుణ్ణి అని చెప్పుకున్న రచయిత ఎవరు అనంటే కందుకూరి వీరేశలింగం గారిని చెప్తాం. తెలుగులో స్వీయ చరిత్రకి ఆద్యుణ్ణి అని ఎవరు చెప్పుకున్నారు అనంటే కందుకూరి వీరేశలింగం గారు. స్వీయ చరిత్ర ఆధునిక ప్రక్రియ, అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నేడు అనేక ప్రక్రియలు ఉన్నాయి మనకి సాహిత్యంలో అని గత క్లాస్లో చెప్పుకున్నాము. ముఖ్యంగా తెలుగు ప్రక్రియల్లో లేదా ప్రక్రియలు, లక్షణాలు, వివరణలు అని ఉన్నటువంటి మీ టాపిక్లో ప్రధానంగా ఉన్నటువంటి ప్రక్రియల్లో ఇతిహాసము, పురాణము, ప్రబంధము, శతకము, స్వీయ చరిత్ర, ఆ తర్వాత జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, ఇట్లా చాలా ప్రక్రియలు ఉన్నాయి. అందులో స్వీయ చరిత్రకు సంబంధించి కూడా బిట్ అంటే క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం పరీక్షల్లో ఖచ్చితంగా ఉంది. ఇక్కడ తెలుగులో స్వీయ చరిత్రకు నేనే ఆద్యుణ్ణి అని చెప్పుకున్నటువంటి రచయిత ఎవరు అనంటే కందుకూరి వీరేశలింగం గారు. ఆ తర్వాత సాధారణంగా స్వీయ చరిత్ర మనకి రెండు విధాలుగా కనిపిస్తుంది అనమాట. ఒకటి గద్య రూపంలో రచించే స్వీయ చరిత్రలు ఉంటాయి, అట్లాగే పద్య రూపంలో రచించేవి కూడా ఉంటాయి. ఇక అభ్యర్థులకు తెలుసు గద్య రూపంలో రచించేవి అంటే వచన రూపంలో ఉంటాయి అన్నమాట. స్వీయ చరిత్ర ఎలా ఉంటుందంటే వచన రూపంలో ఉంటుంది. ఆ తర్వాత పద్య రూపంలో కూడా కొంతమంది రాస్తారనమాట కవులు. పద్యాలలాగా వారి యొక్క ఆత్మకథని వ్యక్తీకరించడం జరుగుతుంది. ఉదాహరణకి తుమ్మల సీతారామమూర్తి చౌదరి గాంధీ గారి చరిత్రను రాస్తారు పద్య రూపంలో, అట్లాగనమాట. తర్వాత సరే ఇక్కడ మనం చూస్తే కందుకూరి వీరేశలింగం, తర్వాత చిలకమర్తి లక్ష్మీ నరసింహం వీరి శిష్యులే అని చెప్తాం. కందుకూరి వారి శిష్యులుగానే చిలకమర్తి గారు గుర్తింపబడ్డారు. ఈ కందుకూరి వీరేశలింగం గారు, అలాగే చిలకమర్తి లక్ష్మీ నరసింహం, టంగుటూరి ప్రకాశం మొదలగు వాళ్ళందరూ కూడా స్వీయ చరిత్రల్ని గద్యాత్మకాలుగా రాసుకున్నారు. గద్యాత్మకాలు అంటే వచన రూపంలో ఉంటాయి అన్నమాట. అంటే అందరూ కూడా దాదాపు పఠించే విధంగా వారి స్వీయ చరిత్రలు ఉన్నాయి. ఆ తర్వాత గుర్రం జాషువా, తిరుపతి వెంకట కవులు, కొక్కొండ వెంకటరత్నం పంతులు మొదలగు వాళ్ళ స్వీయ చరిత్రలన్నీ కూడా పద్యాత్మకాలుగా ఉన్నాయి. అంటే అక్కడ క్వశ్చన్ ఎలా వస్తుంది అనంటే గద్యాత్మకం పద్యాత్మకం కూడా అడుగుతారా క్వశ్చను అనంటే మనమైతే గుర్తుంచుకోవాలి. ఒకవేళ కందుకూరి వీరేశలింగం గారి చరిత్ర స్వీయ చరిత్ర ఈ విధంగా రాయబడింది, గద్యాత్మకం పద్యాత్మకం ఇతరత్ర అని ఏవైనా ఇచ్చినప్పుడు ఆ విషయం కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మ్యాక్సిమం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇది. తర్వాత ముఖ్యమైనటువంటి స్వీయ చరిత్రలు మాత్రం ఖచ్చితంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఈ స్వీయ చరిత్ర ఎవరికి సంబంధించింది అని అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంది కాబట్టి ముఖ్యమైనటువంటి స్వీయ చరిత్రలు ఏమిటి, ఆ స్వీయ చరిత్రలను ఎవరు రాశారు అంటే వాళ్ళే రాసుకుంటారు అన్నాం. అంటే ఏ వ్యక్తి అయినా సరే సమాజాన్ని ప్రభావితం చేసిన వారు, సమాజంలో ప్రముఖమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి రాసుకునేదే ఆత్మకథ లేదా దాన్నే స్వీయ చరిత్ర, ఆటోబయోగ్రఫీ అంటున్నాం. ఆ స్వీయ చరిత్రలు ఎవరు రాసుకున్నారో ఒకసారి లిస్టు కనుక మనం చూస్తే శ్రీపాద కృష్ణమూర్తి, శ్రీకృష్ణ స్వీయ చరిత్ర పేరుతో వారు రాయటం జరిగింది. అట్లాగే వేటూరు ప్రభాకర శాస్త్రి, ప్రజ్ఞా ప్రభాకరం అని వారు రాయటం జరిగింది. అట్లాగే రావి నారాయణ రెడ్డి గారు తెలంగాణ సాయుధ పోరాటంలో విస్తృతమైనటువంటి పాత్రని, చాలా చక్కటి పాత్రను పోషించినటువంటి రావి నారాయణ రెడ్డి గారు కూడా స్వీయ చరిత్రను లిఖించడం జరిగింది. ఆ స్వీయ చరిత్ర పేరు వీర తెలంగాణ. ఖచ్చితంగా అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఇది. రావి నారాయణ రెడ్డి గారి వీర తెలంగాణ స్వీయ చరిత్ర. ఆ తర్వాత ఆదిభట్ల నారాయణదాస్, ఆదిభట్ల నారాయణదాస్ గారి స్వీయ చరిత్ర పేరు నా ఎరుక. ఆదిభట్ల నారాయణదాస్ గారి స్వీయ చరిత్ర నా ఎరుక. తర్వాత తాపి ధర్మారావు గారిది రాళ్ళు రప్పలు అన్నమాట. తాపి ధర్మారావు గారి యొక్క స్వీయ చరిత్ర ఏమిటి అంటే రాళ్ళు రప్పలు. ఇక్కడ ప్రశ్న ఎలా వస్తుందంటే ఒకవేళ ఇప్పుడు 4 అంటే ఒక వ్యక్తికి సంబంధించి ఈ క్రింది వాణిలో శ్రీపాద కృష్ణమూర్తి గారి స్వీయ చరిత్ర ఏమిటి అని ప్రజ్ఞా ప్రభాకరము, నా ఎరుక, రాళ్ళు రప్పలు, తర్వాత శ్రీకృష్ణ స్వీయ చరిత్ర ఇట్లా ఇవ్వచ్చు. ఇది ఒక విధానం అడగడంలో. అట్లా కాకుండా కూడా అంటే మనకి ఈ స్వీయ చరిత్ర ఇచ్చి ఇది ఎవరిది అని కానీ, లేదా ఒక రచయిత పేరు ఇచ్చి అది ఎవరికి సంబంధించినటువంటి స్వీయ చరిత్ర అని కానీ అట్లా అడిగడం ఒక కోణం. కానీ
ఒక అంశం ఇస్తాడు. అంటే రచయితది స్వీయ చరిత్ర ఇస్తాడు, రచయిత పేరు కూడా ఇస్తాడు. ఎట్లాగంటే రావి నారాయణ రెడ్డి గారి వీర తెలంగాణ ఈ క్రింది వాటిలో ఏ ప్రక్రియ అని కూడా అడగొచ్చు. అప్పుడు మనకి స్వీయ చరిత్రన, జీవిత చరిత్రన, లేకపోతే ఇంకో యాత్రా చరిత్రన, ఇట్లాంటి ఏదైనా ప్రక్రియలు ఇవ్వచ్చు. అప్పుడు మనకి ఖచ్చితంగా గుర్తించాలి. ఆ తర్వాత తాపి ధర్మారావు గారి రాళ్ళు రప్పలు అన్నం, తర్వాత స్థానం నరసింహారావు గారి నటస్థానం, తర్వాత దర్శి చెంచయ్య గారిది నేను నా దేశం. ఇవన్నీ కూడా స్వీయ చరిత్రలు, వీటినే ఆత్మకథలు అంటాము. అట్లాగే ఇంకా కొన్ని చూద్దాం. అంటే ఇవన్నీ కూడా మెయిన్గా ఉన్నటువంటి కొన్ని మీకు ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఇంకా చాలా జీవిత స్వీయ చరిత్రలు ఉన్నాయి, అవన్నీ కూడా మీరు అధ్యయనం చేయాలి. ప్రధానంగా చూస్తే ఇవి అన్నమాట. తిరుమల రామచంద్ర హంపి నుంచి హరప్పా దాకా. ఆ తర్వాత దాశరథి రంగాచార్య గారి జీవనయానం, ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకు అనంటే దాశరథి రంగాచార్య గారి ఒక పాఠము అభ్యర్థులకి ఇవ్వడం జరిగింది 9వ తరగతిలో. దాశరథి రంగాచార్యకు సంబంధించినటువంటి ముఖాముఖి, దాశరథి రంగాచార్య గారితో ముఖాముఖి అని ఒక ఇంటర్వ్యూ రూపంలో ఒక పాఠాన్ని ఇవ్వడం జరిగింది. ఆ పాఠము జీవనయానం, అంటే వారు రచించినటువంటి స్వీయ చరిత్ర, అది జీవనయానం నుంచి తీసుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఖచ్చితంగా దాశరథి రంగాచార్య నుంచి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. దాశరథి రంగాచార్య గారి జీవనయానం ఈ క్రింది వాటిలో ఏ ప్రక్రియ? స్వీయ చరిత్ర. అలాగే దాశరథి రంగాచార్య గారి స్వీయ చరిత్ర పేరు, స్వీయ చరిత్ర ఏమిటి ఈ క్రింది వాటిలో అన్నప్పుడు జీవనయానం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత జాషువా గారిది, జాషువా గారి స్వీయ చరిత్ర పేరు నా కథ. ఇక్కడ జాషువా గారి కూడా చాలా రచనలు ఉన్నాయి. అందులో ఈ నా కథ అనేది స్వీయ చరిత్ర అనే అంశం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత దేవులపల్లి రామానుజరావు గారు తెలంగాణ సామాజిక చరిత్రను చెప్పుతున్నటువంటి మొట్టమొదటి ఆత్మకథగా చెప్తాం అన్నమాట ఈ స్వీయ చరిత్రని, లేదా ఈ ఆత్మకథని. ఎవరిది? దేవులపల్లి రామానుజరావు గారిది. దేవులపల్లి రామానుజరావు గారు చాలా పోరాటం చేయడం జరిగింది తెలంగాణకు సంబంధించి. వారు 50 సంవత్సరాల జ్ఞాపకాలు అనేటువంటి ఆత్మకథ ద్వారా తెలంగాణ యొక్క పరిస్థితులన్నీ కూడా వారి ఆత్మకథలో భాగంగా చొప్పించి మా సామాజిక చరిత్ర, ఆ రోజుల్లో ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులన్నింటినీ కూడా తెలియజేయటం జరిగిందనమాట. కాబట్టి వీరు కూడా చాలా ముఖ్యులు. దేవులపల్లి రామానుజరావు గారి స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ, 50 సంవత్సరాల జ్ఞాపకాలు. ఆ తర్వాత శ్రీశ్రీ గారి అనంతం, ఇది కూడా స్వీయ చరిత్ర. ఆ తర్వాత బోయి భీమన్న, పాలేరు నుండి పద్మశ్రీ వరకు. ఆ తర్వాత అనంత జానకిరాం, ఈయన సాగుతున్న యాత్ర స్మృతి పదంలో అని చెప్పేసి ఆత్మకథను రాయడం జరిగింది. ఆ తర్వాత బూదరాజు రాధాకృష్ణ, విన్నంత కన్నంత. ఆ తర్వాత కుందుర్తి ఆంజనేయులు, కుందుర్తి ఆంజనేయులు అనగానే వచన కవితా పితామహుడు అనే విషయం అభ్యర్థులకి ఇక్కడ, అంటే ఒక ప్రశ్నకి వేరే ప్రశ్నలు కూడా జత చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఎక్కువ సమాచారం గుర్తుంటూ ఉంటుంది. రిపీటెడ్గా ఆ సమాచారం మన బ్రెయిన్లో ఉంటుందన్నమాట. కుందుర్తి ఆంజనేయులు అనగానే బతుకుమాట ఆయన ఆత్మకథ. తర్వాత వచన కవితా పితామహుడు, ఈ అంశం కూడా అభ్యర్థులకి గుర్తుండవలసిన అవసరం ఉందన్నమాట. తర్వాత తిరుపతి వెంకట కవులు, వీరిది ఆత్మకథ కథలు గాథలు. తర్వాత నల్లగొండ రామచంద్రరావు గారు, వీరు 60 సంవత్సరాల జ్ఞాపకాలు. ఇంతకుముందు 50 సంవత్సరాల జ్ఞాపకాలు వచ్చింది ఆత్మకథ. అభ్యర్థులు కన్ఫ్యూజ్ కావద్దు. దేవులపల్లి రామానుజరావు గారిదేమో 50 సంవత్సరాల జ్ఞాపకాలు, నల్లగొండ రామచంద్రరావు గారిది 60 సంవత్సరాల జ్ఞాపకాలు. రెండూ కూడా ఆత్మకథలే. తర్వాత బుచ్చిబాబు అంతరంగ కథనం. అట్లాగే ఉప్పల లక్ష్మణరావు గారి బతుకు పుస్తకం అన్నమాట. ఇవన్నీ కూడా ఏమిటి అనంటే ఆత్మకథలు. వీరందరూ కూడా సమాజంలో వారిదంటూ ఒక ముద్రని వేసుకోవడం జరిగింది. ఈ రచయితలు ఎవరైతే ఉన్నారో, కవులు ఎవరైతే ఉన్నారో, వీరి యొక్క ఆత్మకథలన్నీ కూడా లిస్టు అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. తర్వాత అంటే ఈ స్వీయ చరిత్ర అనేది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ ఇంతవరకు చదువుకుంటే మ్యాక్సిమం సరిపోయే అవకాశం ఉంది. ఇంకా విస్తృతంగా అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు అట్లా చదివే వాళ్ళు ఇంకా కొంచెం విస్తృతంగా కూడా అధ్యయనం చేయటం అవసరమే. ఆ తర్వాత జీవిత చరిత్ర. జీవిత చరిత్ర, ఈ స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర చాలా వరకు అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ కన్ఫ్యూషన్ అక్కర్లేదు. ఎందుకు అంటే స్వీయ చరిత్ర అంటే సమాజంలో తనదంటూ ఒక ముద్ర వేసినటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి తన గురించి తాను రాసుకుంటాడు. జీవిత చరిత్ర ఒక వ్యక్తి జీవిత విశేషాలను ఇంకో వ్యక్తి రాస్తారనమాట. ఇక్కడ ఏ వ్యక్తి ఆ వ్యక్తే రాసుకుంటేనేమో ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర అంటాం.
అట్లా కాకుండా ఒక వ్యక్తిది ఇంకో వ్యక్తి, మరి ఇంకో వ్యక్తి ఎవరు రాస్తారు? ఆ వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వారు కానివ్వండి, లేకపోతే బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా ఆ వ్యక్తితో స్నేహం బాగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా బాగా ఆసక్తి వారిపై పెంచుకున్నటువంటి అభిమానులు కానివ్వండి, వారు జీవిత చరిత్ర అంటే ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి రాస్తూ ఉంటారనమాట. అది జీవిత చరిత్ర. తేడా గుర్తుంచుకోవాలి. ఎవరిది వాళ్ళే రాస్తే ఆత్మకథ, ఒకరిది ఇంకొకరు రాస్తే జీవిత చరిత్ర. ఒక వ్యక్తి జీవిత విశేషాలను తెలిపే ప్రక్రియకి జీవిత చరిత్ర అని పేరు. తర్వాత బయోగ్రఫీ, ఇందాక ఆటోబయోగ్రఫీ అన్నాం. ఇంగ్లీష్లో ఆత్మకథ లేదా స్వీయ చరిత్రకి సమానార్థకంగా ఆటోబయోగ్రఫీ అనే పదాన్ని చెప్పాం. ఇక్కడ జీవిత చరిత్రకి ఇంగ్లీషు సమానార్థకం. ఎందుకంటే మన భాష కంటే అన్య భాషల మీద బాగా మోజుంటుంది సమాజానికి. ఇంకోటి ఏందనంటే పొరుగింటి బుల్లకూర ఎప్పుడు రుచే కదా, అట్లాగా మనకి అన్య భాషా పదాలు మన భాషలు బాగా ఇమిడిపోయినాయి. అందుకని కూడా మనకి ఇంగ్లీష్ పదాలు బాగా వస్తూ ఉంటాయి కాబట్టి ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అభ్యర్థులు. ఏది ఎవరికి సులభమైతే అట్లాగా. అది ఆటోబయోగ్రఫీ, ఇది బయోగ్రఫీ అన్నమాట. ఈ బయోగ్రఫీ అనే ఆంగ్ల పదానికి సమానార్థకంగా జీవిత చరిత్ర అని తెలుగులో అంటాం. ఇది కూడా ఆధునిక ప్రక్రియ, అట్లాగే పాశ్చాత్యుల నుంచే మనకి అందినటువంటి ప్రక్రియ, గొప్ప ప్రక్రియ జీవిత చరిత్ర కూడా. ఆ తర్వాత తెలుగులో జీవిత చరిత్ర రచనకు ఆద్యుడిగా కందుకూరి వీరేశలింగం గారినే చెప్తాం. కందుకూరి గారు చాలా ప్రక్రియలకు ఆద్యుడిగా నిలవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా స్వీయ చరిత్రకు అట్లాగే జీవిత చరిత్రకు కూడా కందుకూరి వీరేశలింగం గారినే చెప్తూ ఉంటారు. తర్వాత కొన్ని జీవిత చరిత్రలు ప్రధానంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అర్థమైంది కదా అంశం, అంటే ఒకరి జీవిత విశేషాలను, వారి జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా వేరే వ్యక్తి రాయటం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ ప్రధానంగా జీవిత చరిత్రలు చూస్తే విక్టోరియా మహారాణి, తర్వాత జీసస్, ఆంధ్ర కవుల చరిత్ర. ఆంధ్ర కవుల చరిత్ర అనేది 2 సంపుటాలలో రావటం జరిగింది. ఆ తర్వాత విక్టోరియా మహారాణిది ఒక జీవిత చరిత్ర, జీసస్ గారిది ఒక జీవిత చరిత్ర కందుకూరి వీరేశలింగం గారి రాయటం జరిగిందనమాట. ఆ తర్వాత గుర్రం జాషువా గారిది క్రీస్తు చరిత్ర, నేతాజీ, బాపూజీ. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే గుర్రం జాషువా గారిది చాలా వరకు ఇదివరకు అడిగారు. అంటే గుర్రం జాషువా గారి జీవిత చరిత్ర ఈ క్రింది వాటిలో ఏది అని అడగడం జరిగింది. గతంలో కూడా చాలా ప్రశ్నలు, చాలా పోటీ పరీక్షల్లో రావటం జరిగింది. అయితే ఇక్కడ అభ్యర్థుల్ని ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తారనేది చూద్దాం. గుర్రం జాషువా గారి జీవిత చరిత్ర క్రింది వాటిలో ఇది అని ఇస్తారు. ఇచ్చి క్రీస్తు చరిత్ర, యేసుక్రీస్తు చరిత్ర, జీసస్ ఇట్లాగిస్తారనమాట. అప్పుడు అభ్యర్థులకి బాగా సందేహం వస్తుంది, క్రీస్తు చరిత్ర, యేసు చరిత్ర, లేకపోతే ఈ జీసస్ అని చెప్పేసి. అప్పుడు గుర్రం జాషువాది క్రీస్తు చరిత్ర గుర్తుపెట్టుకోండి. గుర్రం జాషువా గారి జీవిత చరిత్ర క్రీస్తు చరిత్ర అని చెప్పి వారు రాయటం జరిగింది. తర్వాత నేతాజీ, బాపూజీ కూడా వారు రాశారు. అట్లాగే బాపూజీ పేరుతో ఇంకో జీవిత చరిత్రను కూడా బసవరాజు అప్పారావు గారు కూడా రాస్తారనమాట. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకా ఇది కొంచెం దీని గురించి మనం డెప్త్కి వెళ్తే, స్వీయ చరిత్రనేమో ఆత్మాశ్రయంగా కనిపిస్తుంది మనకి, జీవిత చరిత్రనేమో పరాశ్రయంగా కనిపిస్తుంది. ఆత్మాశ్రయము పరాశ్రయము ఏంటి అనిపిస్తుంది. అయితే ఇక్కడ స్వీయ చరిత్ర తన గురించి తాను చెప్పుకుంటారు, తన గురించి తాను రాస్తారు. తనకు ఏవైతే సంఘటనలు ఉన్నాయో, తన జీవితంలో ముఖ్యమైన అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా స్వీయ చరిత్రలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ స్వీయ చరిత్రను ఆత్మాశ్రయంగా చెప్తాం. ఆ తర్వాత జీవిత చరిత్రని పరాశ్రయం అంటాం. పరాశ్రయము ఎందుకు అని అన్నామంటే పరులు అంటే ఇతరులని ఆశ్రయిస్తూ రాస్తాం. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే స్వీయ చరిత్ర, జీవిత చరిత్రలో చెప్పేటప్పుడు స్వీయ చరిత్రలోనేమో ఎక్కువగా క్లారిటీ ఉంటుందన్నమాట. ఎందుకు అనంటే వారికి సంబంధించిన విషయాలు వారే రాస్తారు కాబట్టి ఎక్కువ స్పష్టత అనేది నిజం కూడా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. జీవిత చరిత్రలో ఏంటంటే కొంచెం మొహమాటము, తర్వాత కొన్ని అతిశయోక్తులు ఏవైనా కొంచెం దొరలే అవకాశం ఉంటుందన్నమాట. అట్లా కూడా స్వీయ చరిత్ర ఆత్మాశ్రయంగా, జీవిత చరిత్రను పరాశ్రయంగా చెప్తూ ఉంటారు. తర్వాత తెలుగు సాహిత్యంలో ఎక్కువ జీవిత చరిత్రలు ఎవరు రాశారు, ఇది చాలా ఇంపార్టెంట్. తెలుగు సాహిత్యంలో ఎక్కువ జీవిత చరిత్రలు రాసినటువంటి వ్యక్తిగా శ్రీ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారిని చెప్తారనమాట. శ్రీ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు ప్రధానంగా రాసినటువంటి జీవిత చరిత్రలు ఒకటి ఎన్జీ రంగ, తర్వాత కట్టమంచి రామలింగారెడ్డి గారిది. కట్టమంచి రామలింగారెడ్డి గారు అనగానే మళ్ళీ వారి రచనలు కూడా అభ్యర్థులు బాగా ఫేమస్ అయినటువంటి రచనలు ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకోండి. ముస్లమ్మ మరణం, కవిత్వ తత్వ విచారం, ఇట్లాంటివన్నీ కూడా కట్టమంచి రామలింగారెడ్డి గారి. ఈ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు రాసిన జీవిత చరిత్రలు అన్నప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, ఎన్జీ రంగ, తర్వాత కట్టమంచి రామలింగారెడ్డి,
కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, తర్వాత ప్రకాశం పంతులు, సరోజినీదేవి, వల్లభాయ్ పటేల్, ఇవన్నీ కూడా జీవిత చరిత్రలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారే రాయటం జరిగింది. కాబట్టి తెలుగు సాహిత్యంలో ఎక్కువ జీవిత చరిత్రలు రాసిన వారు ఎవరు అని అన్నప్పుడు శ్రీ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు. ఆ తర్వాత ఆంధ్రకేసరి జీవిత చరిత్రను పద్యాల్లో మనం అనుకున్నవి కొన్ని స్వీయ చరిత్రలు పద్యాత్మకంగా గద్యాత్మకంగా వస్తాయి అన్నట్లుగా చాలా వరకు ప్రక్రియల్లో కూడా వచనంలో రాసేవాళ్ళు పద్యాల్లో రాసేవాళ్ళు మనకు ఉంటారనమాట. అట్లా ఆంధ్రకేసరి జీవిత చరిత్రను మనకి పద్యాల్లో అందించినటువంటి వాళ్ళు ఎవరు అనంటే ముదిగొండ వీరభద్రమూర్తి. పద్యాల్లో ఆంధ్రకేసరి జీవిత చరిత్రను వారు అందించడం జరిగిందనమాట. తర్వాత చిన్నయ్య సూరి జీవిత చరిత్ర. చిన్నయ్య సూరి అనగానే బాల వ్యాకరణకర్త, అందరికీ అభ్యర్థులకు గుర్తుంటుంది. చిన్నయ్య సూరి బాల వ్యాకరణకర్త. ఈయననే పరవస్తు చిన్నయ్య సూరి అంటాం. కొన్నిసార్లు వీరి పేరు చిన్నయ్య కూడా పుస్తకాల్లో కనిపిస్తుంది. సరే, మొత్తానికి పరవస్తు చిన్నయ్య సూరి అన్న, చిన్నయ్య సూరి అన్న, చిన్నయ్య అన్న వీరే. చిన్నయ్య సూరి జీవిత చరిత్ర రచయిత ఎవరు అనంటే నిడదవోలు వెంకట్రావు గారు. ఆ తర్వాత సుద్దాల హనుమంతు. సుద్దాల హనుమంతు జీవిత చరిత్ర రాసింది వేణు సంకోజు అనమాట. సుద్దాల హనుమంతు పల్లెటూరి పిల్లగాడ అని చెప్పేసి మనకు ఒక పాఠం కూడా ఉందన్నమాట. 6th నుంచి 10th వరకు ఆ పల్లెటూరి పిల్లగాడ పాట రాసినటువంటి గొప్ప కవి సుద్దాల హనుమంతు. వారి యొక్క జీవిత చరిత్రను వేణు సంకోజు నల్లగొండవాసి రాయటం జరిగింది. ఆ తర్వాత కొత్తపల్లి వీరభద్రరావు. కొత్తపల్లి వీరభద్రరావు సిపి బ్రౌన్ జీవిత చరిత్ర. సిపి బ్రౌన్ అనగానే మనకి వేమన పద్యాలు కూడా గుర్తొస్తాయి. ఆ వేమన పద్యాలన్నింటినీ కూడా పరిష్కృతం చేసినటువంటి గొప్ప వ్యక్తిగా సిపి బ్రౌన్ని చెప్తూ ఉంటాం. ఆ కొత్తపల్లి వీరభద్రరావు గారి జీవిత చరిత్రను కూడా సిపి బ్రౌన్ రాయటం జరిగిందనమాట. తర్వాత మహాత్మకథ. మహాత్మకథ అనేది మనకి ఇదివరకు పాఠ్యపుస్తకాల్లో ఉండేది పాఠము. ఆ మహాత్మకథ పద్యాలన్నీ ఉండేవి అనమాట. తుమ్మల సీతారామమూర్తి గారు రాసినటువంటి మహాత్మకథ అనేటువంటి కావ్యం నుంచి ఆ పాఠాన్ని ఆ టైంలో ఇదివరకు ఉన్నటువంటి పుస్తకాల్లో పెట్టడం జరిగింది. సరే, ఇక్కడ మనకి ప్రధానంగా ఏంటంటే మహాత్మకథ అనేది ఒక జీవిత చరిత్ర. అది ఎవరు రాశారు అనంటే తుమ్మల సీతారామమూర్తి చౌదరి రాయటం జరిగింది. ప్రధానంగా స్వీయ చరిత్ర జీవిత చరిత్ర అంశాలన్నీ ఖచ్చితంగా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఇంకా కొన్ని జీవిత చరిత్రలు కనుక ముఖ్యమైనవి మనం చూస్తే ఆచార్య కృపలాని, తర్వాత అరుణ అసఫాలి అని చెప్పేసి ఆ జీవిత చరిత్రలు ఎవరు రాశారు అనంటే ఏడిద నాగేశ్వరరావు గారు రాశారు. ఆచార్య కృపలాని, అరుణ సఫాలి అనే జీవిత చరిత్రలు ఏడిద నాగేశ్వరరావు రాశారు. అట్లాగే రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర, అట్లాగే స్వామి వివేకానంద గారి జీవిత చరిత్రను కూడా చిరంతానంద స్వామి రాయటం జరిగింది. తర్వాత బుద్ధ చరిత్ర ఆ కావ్యము తిరుపతి వెంకట కవులు రాయటం జరిగింది. బుద్ధ చరిత్ర పేరు మీద ఒక పద్య కావ్యాన్ని తిరుపతి వెంకట కవులు రాయటం జరిగిందనమాట. తర్వాత నెహ్రూ చరిత్ర. నెహ్రూ చరిత్రని కొండవీటి వెంకట కవి గారు రాయటం జరిగిందనమాట. అంటే నెహ్రూ గారి జీవిత చరిత్రను ఎవరు రాశారు? కొండవీటి వెంకట కవి రాయటం జరిగింది. సరే, ఇవన్నీ కూడా స్వీయ చరిత్ర జీవిత చరిత్రకు సంబంధించినటువంటి అంశాలుగా అభ్యర్థులు గమనించాలి. ఈ రెండు కూడా నూతనమైనటువంటి ప్రక్రియలే. ఈ ప్రక్రియల్లో ముఖ్యంగా ఏ జీవిత చరిత్ర లేదా ఏ ఆత్మకథ ఎవరు రాశారు అనే అటువంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా స్మరణలో ఉంచుకోవాలి. తర్వాత ముఖ్యమైనటువంటి ఇంకో ప్రక్రియ పీఠిక. పీఠిక అనగానే మనకి పుస్తకంలో ముందు అంటే అట్టా తర్వాత కనిపించే పేజీగా చెప్పుకోవచ్చు. పీఠిక అనేది కూడా పాశ్చాత్య సంప్రదాయ ప్రక్రియ. అంటే మనకి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి తెలుగులోకి వచ్చినటువంటి ప్రక్రియగానే చెప్తూ ఉంటాం. ప్రాచీన తెలుగు పీఠికని అవతారిక అంటారనమాట. ప్రాచీన తెలుగు పీఠికను అవతారిక అని కూడా అంటారు. ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే పీఠిక గురించి కనుక చూస్తే ఒక గ్రంథము యొక్క నేపథ్యాన్ని నేపథ్యం అనంటే బ్యాక్గ్రౌండ్. మళ్ళీ ఆంగ్ల పదం అయితే చాలా సులభం కదా, బ్యాక్గ్రౌండ్ వెనకటి స్టోరీ అనమాట. ఆ గ్రంథం రాయటానికి ఉన్నటువంటి ఇది స్టోరీ అంటే ఏ ఉద్దేశంతో ఆ గ్రంథాన్ని రాయటం జరిగింది, ఆ గ్రంథం యొక్క లక్షణాలు ఏమిటి, ఆ తర్వాత గ్రంథంలో ఏ అంశాలను మనకి చెప్పబోతున్నారు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా. అంటే ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా చూడాలి అని అంటే ఒక మెతుకు పట్టుకుంటే చాలు అని అంటూ ఉంటారు పెద్దలు. అట్లాగా మనం కూడా ఇక్కడ పుస్తకం మొత్తం ఏదైనా ఒక కొత్త పుస్తకాన్ని కనుక మనం తీసుకున్నప్పుడు ఆ పుస్తకం మొత్తం చదివితేనే మనకి అందులో ఉన్న కాన్సెప్ట్ అర్థమవుతుంది అని ఎప్పుడూ అనుకోవద్దు. ముందుగా ఎవరైనా సరే పుస్తకాన్ని కొన్నప్పుడు చూసేది చాలా వరకు చూస్తారు, చూడాల్సింది కూడా పీఠిక అన్నమాట. దాన్నే మనకి రకరకాల పేర్లతో పుస్తకాల్లో
ఇవ్వడం జరిగింది. రకరకాల శీర్షికలతో పీఠిక మనకు కనిపిస్తుంది. ఆ శీర్షికలన్నీ కూడా చెప్దాము. అయితే ప్రధానంగా ఇక్కడ ఏంటి అనంటే పీఠిక అనేది ఒక గ్రంథం యొక్క నేపథ్యాన్ని, ఆ గ్రంథాన్ని ఏ ఉద్దేశంతో రాశారు, ఏ లక్ష్యాలుతో దాన్ని రూపొందించడం జరిగింది, ఏ అంశాలను అందులో చెప్పబోతున్నారు మనకి అనేటువంటి అన్నీ కూడా మనకి పీఠిక ద్వారా అర్థమవుతాయి అన్నమాట. అది పీఠిక. అయితే ఎవరు రాస్తారు ఈ పీఠికని అన్నప్పుడు పీఠికని ఆ పుస్తక రచయిత ఎవరున్నారో వారు కూడా రాసుకోవచ్చు. లేదు అనంటే రచయితకు పరిచయం ఉన్నటువంటి వేరే వ్యక్తులు కూడా, ప్రముఖమైనటువంటి వ్యక్తులు కూడా పీఠికని రాయటం జరుగుతుందన్నమాట. అంటే పీఠిక అనేది సొంతగా పుస్తక రచయిత రాయొచ్చు, లేదా ఇతరులు కూడా ముఖ్యమైనటువంటి వారు కూడా రాయొచ్చు అనమాట. అది ప్రధానంగా పీఠిక గురించి. ఇంకోటి ఏంటంటే ఆంగ్లంలో చూస్తే ఫోర్వర్డ్, తర్వాత ప్రీఫేస్, ఇంట్రడక్షన్, ప్రొలాగ్ అనే పేర్లు ఉంటాయి మనకు పీఠికకి. మ్యాక్సిమం ఇందులో ఇంట్రడక్షన్ అనేది ఎక్కువగా సూటబుల్గా వాడుతూ ఉంటారనమాట. తర్వాత ఇక తెలుగులో చూద్దాం. తెలుగులో చూస్తే పీఠిక అనే పదానికి ముఖ్యమైనటువంటి పేర్లుగా లేదా శీర్షిక అన్నాం ఇందాక. అంటే పుస్తకంలో మనకి పీఠిక అనడానికి బదులుగా ఎక్కువ ఇదే మాటను ఉపయోగించకుండా వివిధ రకాల పేర్లను కూడా రచయితలు ఉపయోగించడం జరుగుతుంది. ప్రధానంగా అవి ఏమిటి అనంటే ముందు మాట, అట్లాగే భూమిక, ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం, ఇవన్నీ కూడా అంటే పీఠికకు ఉన్నటువంటి పేర్లు అనమాట. భూమిక అనేటువంటి పాఠం, భూమిక పేరుతోనే మనకి పాఠం ఇవ్వడం జరిగింది. 10వ తరగతిలో 12వ పాఠంగా భూమికను కూడా పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ భూమిక అంటే మళ్ళీ పీఠికే, అంటే పీఠికనే మనకు ఒక పాఠ్యాంశంగా కూడా పరిచయం చేయడం జరిగింది. అదొక మంచి విషయం. భూమిక అనేటువంటి ఒక ప్రక్రియని విద్యార్థులు అర్థం చేసుకోవడానికి అవకాశం అక్కడ ఏర్పడిందనమాట. ఆ భూమిక, తర్వాత ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం, ఇవన్నీ కూడా పీఠిక గల పేర్లే. ఒకవేళ ఇక్కడ క్వశ్చన్ ఎట్లా రావచ్చు అన్నప్పుడు ఈ కొన్ని పదాలు అంటే పీఠికకు క్రింది వాణిలో సరిపోయే పదం అని అడగొచ్చు, అదొక కోణం. తర్వాత మున్నుడి అనడానికి ఈ క్రింది వాటిలో ఏ పేరు సరిపోతుంది మున్నుడికి, లేదా ఆముఖం అనగా ఈ క్రింది పదాలలో సరిపోయే పదం ఏమిటి అంటే ఇట్లా అడగడానికి అవకాశం ఉందన్నమాట. తెలుగులో ముందు మాట, భూమిక, ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం, ఈ పేర్లన్నీ కూడా అభ్యర్థులకు ఖచ్చితంగా గుర్తుండాల్సిందే. ఆ తర్వాత నాటకాలలో దృశ్య కావ్యం అంటారు. నాటకం అంటేనే దృశ్య కావ్యం, కనిపిస్తుంది కదా, అది చక్కగా కనిపిస్తుంది, వినిపిస్తుంది, అందుకని దృశ్య కావ్యం అంటాము. ఆ నాటకం అనే ప్రక్రియ వచ్చినప్పుడు సరే దాని గురించి చెప్దాము. ఇంకోటి ప్రధానంగా ఇక్కడ ఏంటంటే నాటకాలలో ఈ పీఠిక నాంది ప్రస్తావన అనే రూపంలో కనిపిస్తుంది అనమాట. అది ఇక్కడ విషయం. నాటకాలలో పీఠిక ఎలా కనిపిస్తుంది? నాంది ప్రస్తావన అనే రూపంలో కనిపిస్తుంది. తర్వాత తెలుగులో రాయబడ్డ తొలి పీఠిక ఏమిటి? ఇదొక క్వశ్చన్, ముఖ్యమైన ప్రశ్న. తెలుగులో రాయబడినటువంటి తొలి పీఠిక మామిడి వెంకయ్య ప్రచురించిన ఆంధ్ర దీపిక. తెలుగులో రాయబడినటువంటి తొలి పీఠిక ఏమిటి? మామిడి వెంకయ్య గారు రచించినటువంటి ఆంధ్ర దీపిక. అదేంటి ఆంధ్ర దీపిక? తొలి తెలుగు నిఘంటు. ఆంధ్ర దీపిక అనేది తొలి తెలుగు నిఘంటు. నిఘంటు అంటే తెలుసు కదా, డిక్షనరీ. అయితే ఇక్కడ ఆంధ్ర దీపికలో లేని తెలుగు పదమే లేదట. అంటే అంత సంపూర్ణంగా మామిడి వెంకయ్య అందించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది నిఘంటు ఆంధ్ర దీపిక. దానికి రాసినటువంటి పీఠిక ఉంది, అది తెలుగులో రాయబడినటువంటి మొదటి పీఠికగా చెప్పబడుతోంది. తర్వాత పీఠికలు తెలుగులో తొలిసారిగా గ్రంథంగా తీసుకొచ్చినటువంటి వారు కట్టమంచి రామలింగారెడ్డి. అంటే పీఠికలను కూడా మళ్ళీ ఒక గ్రంథంగా, అంటే రకరకాల పుస్తకాలకు రకరకాల పీఠికలు ఉంటాయి కదా, ఆయా పీఠికలన్నింటినీ కూడా ఒక గ్రంథంగా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అనంటే కట్టమంచి రామలింగారెడ్డి గారు. వారు లఘుపీఠిక సముచ్చయం, కట్టమంచి రామలింగారెడ్డి గారు లఘుపీఠిక సముచ్చయం పేరుతో పీఠికలన్నింటినీ కూడా తెలుగులో ఒక గ్రంథంగా తీసుకొని రావటం జరిగిందనమాట. ఆ తర్వాత పీఠికలపై పరిశోధనలు కూడా చేశారు. పీఠికలపై పరిశోధనలు చేసిన వారెవరు అనంటే డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి. పీఠికలపై పరిశోధనలు అంటే పిహెచ్డి చేసేటప్పుడు ఈ పీఠికలపై ఒక అంశాన్ని తీసుకొని చక్కగా పరిశోధన వాళ్ళు చేయటం జరిగిందనమాట. ఆ తర్వాత కళాపూర్ణోదయం. ఈ కళాపూర్ణోదయం పీఠిక రచయిత కట్టమంచి రామలింగారెడ్డి. కళాపూర్ణోదయం మనకి పింగళి సూరణ అందించినటువంటిది. కళాపూర్ణోదయం ప్రబంధాలు చెప్పుకునేటప్పుడు వచ్చింది ఈ అంశం కూడా. కళాపూర్ణోదయం అని అద్భుతమైన మూలమంటూ లేకుండా సాగినటువంటి ఒక అద్భుతమైన ప్రబంధం కళాపూర్ణోదయం. ఈ పూర్వ ప్రకాశన పద్ధతిలో రాయబడినటువంటి ప్రబంధం కళాపూర్ణోదయం అని. ఆ కళాపూర్ణోదయానికి పీఠిక ఎవరు రాశారు అనంటే కట్టమంచి రామలింగారెడ్డి గారు రాయటం జరిగింది. ఆ తర్వాత పండితారాధ్య చరిత్ర.
పండితారాధ్య చరిత్రకు పీఠిక రాసే పండితారాధ్య చరిత్ర గ్రంథాలు 2 ఉన్నాయి. ఒకటి పాల్కురికి సోమన రాసిన పండితారాధ్య చరిత్ర ఉంది ద్విపదలో, అట్లాగే శ్రీనాథుడు కూడా పండితారాధ్య చరిత్ర రాస్తారు. అంటే ఫస్ట్ రాసింది పాల్కురికి సోమన్న, ఆ పాల్కురికి సోమన్న రాసిన పండితారాధ్య చరిత్రని మరలా ఒక పద్యకావ్యంగా రాస్తారు శ్రీనాథుడు అనమాట. సరే, ఆ పండితారాధ్య చరిత్రకి ఇక్కడ పీఠిక రాసిన వారెవరు అనంటే చిలుకూరి నారాయణరావు గారు. ఆ తర్వాత తెలుగు సాహిత్యంలోనే అతి పెద్దదిగా చెప్పబడుతున్నటువంటి పీఠిక కూడా ఇదే అన్నమాట. పండితారాధ్య చరిత్రకు రాసిన పీఠిక చాలా పెద్ద పీఠికగా చెప్పబడుతోంది. 348 పేజీలలో ఉందట అది. ఆ తర్వాత శ్రీశ్రీ రచించిన ప్రభవ, శ్రీశ్రీ రచనలు చాలా ఉన్నవి, అందులో ఒకటి ప్రభవ అన్నమాట. ఆ ప్రభవకు పీఠిక రచించింది పురిపండ అప్పల స్వామి. ఆ తర్వాత దువ్వూరి రామిరెడ్డి, దువ్వూరి రామిరెడ్డి కృషి ఒలుడికి పీఠిక రచించిండు. ఎవరు అనంటే కట్టమంచి రామలింగారెడ్డి. మళ్ళీ ఇక్కడ దువ్వూరి రామిరెడ్డి గారి రచన కృషి ఒలుడు. తర్వాత ఆ కృషి ఒలుడు అనేటువంటి రచనకి, ఆ పుస్తకానికి పీఠిక ఎవరు రాశారు అనంటే కట్టమంచి రామలింగారెడ్డి రాస్తారు. కట్టమంచి రామలింగారెడ్డి చాలా ఉన్నాయి ఇప్పటి వరకు, మనకి ఇప్పటికే చాలా లిస్ట్ వచ్చేసింది ఆయనది. తర్వాత నగ్నముని రచించినటువంటి కొయ్యగుర్రం కావ్యానికి కూడా పీఠిక రచించిన వారు ఎవరు అనంటే ఇక్కడ చేకూరు రామారావు గారు. నగ్నముని అంటే మనకి దిగంబర కవి అనమాట. ఆయన నగ్నముని అనేవారు, వారి రియల్ పేరు అది కాదు. ఈ దిగంబర కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షాక్ ట్రీట్మెంట్ పేర అనేక కవితలు, చక్కటి సంకలనాలు వాళ్ళు కూడా వెలువరించడం జరిగింది. అందులో నగ్నముని హృషికేశవరావు అని చెప్పేసి మనకు కనిపిస్తారు. వీరు అసలు పేరు హృషికేశవరావు, నగ్నముని పేరుతో మనకు కనిపిస్తారు. అందులో చెరబండరాజు, నగ్నముని, తర్వాత ఇంకా జ్వాలాముఖి అని చెప్పేసి వీళ్ళందరూ, బద్దం భాస్కర్ రెడ్డి, వీళ్ళ చెరబండరాజు పేరు బద్దం భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ మారు పేర్లతో మనకి దిగంబర కవులుగా పరిచయం అవుతారనమాట. అది దిగంబర కవిత్వోద్యమం వచ్చినప్పుడు వస్తుంది చర్చ. సరే, ప్రస్తుతానికి ఇక్కడ పీఠికలో నగ్నముని రాసినటువంటిది ఏంటి అంటే కొయ్యగుర్రం. ఆ కొయ్యగుర్రం కావ్యానికి పీఠిక ఎవరు రాశారు అనంటే చేకూరి రామారావు. చేకూరి రామారావు అనగానే మళ్ళీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి బిట్ ఏంటంటే తెలుగు వాక్యం, అంటే వాక్యం ఉంది మనకి, వ్యాకరణంలో వస్తుంది వాక్యం గురించి. ఆ వాక్యం, తెలుగు వాక్యానికి మొట్టమొదటి తెలుగు వాక్యం గురించి ఒక గ్రంథం రాసింది ఎవరు అనంటే చేకూరి రామారావు గారు. చేరా అంటారు వీరిని. ఆ తర్వాత చెరబండరాజు, ఇందాకే అన్నాం బద్దం భాస్కర్ రెడ్డి అని, ఈయన కూడా ఒక దిగంబర కవి అనమాట. దిగంబర కవిత్వోద్యమంలో ఉన్నటువంటి ఒక 5-6 కవులు ప్రముఖమైనటువంటి వాళ్ళలో వీరు కూడా ఒకరు. ఈ చెరబండరాజు, అదే మనకి లెసన్ కూడా ఉంది 6th 7thలో ఒక లెసన్ చెరబండరాజుది, ఏ కులం అబ్బి మనదే మతం అబ్బి అని చెప్పేసి చక్కటి గేయం చెరబండరాజు గారిది ఉంది 7thలో. కాబట్టి వీరిని కూడా ఖచ్చితంగా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. చెరబండరాజు రచించిన గమ్యం, ఆ రచనకి పీఠిక ఎవరు రాశారు అనంటే కేవి రమణారెడ్డి రాయటం జరిగింది. చెరబండరాజు రచన గమ్యం, దానికి పీఠిక రాసింది కేవి రమణారెడ్డి. తర్వాత సినారే, సినారే అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు, వారు రచించిన నాగార్జున సాగరం, విద్వాన్ విశ్వం గారి పెన్నేటి పాట, తర్వాత పల్లా దుర్గయ్య రచించినటువంటి గంగిరెద్దు. వీటన్నిటికీ కూడా అంటే సినారేది, విద్వాన్ విశ్వము, తర్వాత పల్లా దుర్గయ్య, వీరి ఈ 3 రచనలకు కూడా పీఠికలు ఎవరు రాశారు అనంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రాయటం జరిగింది. తర్వాత శ్రీశ్రీ మహాప్రస్థానం, మహాప్రస్థానం తెలవని వాళ్ళు ఉండరు కదా. శ్రీశ్రీ మహాప్రస్థానానికి చలం రాస్తారు, యోగ్యతా పత్రం. ఇది చాలాసార్లు పరీక్షల్లో అడగటం జరిగింది. శ్రీశ్రీ మహాప్రస్థానానికి పీఠిక రాసిన వారు ఎవరు? ఒకటి. శ్రీశ్రీ మహాప్రస్థానానికి చలం రాసిన పీఠిక పేరు ఏమిటి క్రింది వాటిలో? అట్లా అడుగుతారు. మహాప్రస్థానానికి పీఠిక రాసింది ఒకటి చలము, ఇంకోటి ఆ పీఠికకు పేరేంటి? యోగ్యతా పత్రం. ఆ పీఠిక చాలా ప్రసిద్ధి గాంచిందనమాట. ఇవన్నీ కూడా పీఠికకు సంబంధించినటువంటి ముఖ్య అంశాలు. ఇవన్నీ కూడా అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రక్రియ యాత్ర చరిత్ర. యాత్ర చరిత్ర, యాత్ర అనగానే అందరికీ తెలిసినటువంటి విషయం. యాత్రలు అందరము చేస్తాం, అంటే సమాజంలో దాదాపుగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడికో ఒక చోటికి వారి జీవితంలో వెళ్తూనే ఉంటారు. అవన్నీ యాత్రలే. అయితే ముఖ్యంగా ఏదైనా ఒక కొత్త పుణ్యక్షేత్రాన్నో లేదా ప్రసిద్ధమైనటువంటి ప్రాంతాన్నో సందర్శించినప్పుడు దాన్ని యాత్రా చరిత్ర అంట. అంటే సందర్శించినప్పుడు అక్కడ ఏవైతే అనుభవాలు కలుగుతాయో అవన్నీ కనుక రాస్తే అది యాత్రా చరిత్రగా చెప్తామన్నమాట. ప్రధానంగా అందరము యాత్రలు చేస్తాము. మరి యాత్రా చరిత్ర రచన చేసే వారికి యాత్రలు చేసే వాళ్ళకి తేడా ఉంటుంది కదా. అందరము చేసే యాత్రలు వేరు,
రచన చేయడం అంటే యాత్ర చరిత్ర రచన చేస్తున్నటువంటి ఆ ప్రక్రియను ఎవరైతే మనకు పరిచయం చేస్తున్నారో వాళ్ళు చేసేటువంటి యాత్రకి ఖచ్చితమైనటువంటి తేడా ఉంటుంది. అంటే వీళ్ళు ఎలా చేస్తారు యాత్రని అంటే విభిన్నమైనటువంటి దృక్కోణాలతో వారు ఆ యాత్రల్ని పరిశీలించటం, ఆయా యాత్రల్లో ఉన్నటువంటి సంఘటనలు, ఆ యాత్రలకు సంబంధించినటువంటి చరిత్రలు, ఆ యాత్ర అనుభవాలు, వారి పొరుగువారు, ఇతర సంఘటనలు, వాళ్ళ దైనందిన జీవితం ఎలా ఉంటుంది ఆ యాత్ర రోజుల్లో అని చెప్పేసి ఈ అంశాలన్నిటినీ కూడా వాళ్ళు యాత్రా చరిత్ర రచనలో పొందుపరుస్తారనమాట. అందుకని యాత్రా చరిత్ర కూడా ఒక ముఖ్యమైనటువంటి ఆధునికమైనటువంటి ప్రక్రియగా నేడు విలసిల్లుతోంది. అయితే ప్రధానంగా యాత్రా చరిత్ర అంటే ఏదైనా ఒక కొత్త పుణ్యక్షేత్రాన్ని, ప్రసిద్ధమైనటువంటి ప్రాంతాన్నో సందర్శించినప్పుడు ఆ యాత్ర అనుభవాలను, ఆ ప్రాంతపు విశేషాలను వివరించి చెప్పే రచననే యాత్రా చరిత్ర అని అంటామన్నమాట. ఇక్కడ ప్రధానంగా యాత్రకే ఇంకా పర్యాయ పదాలు కనుక మనం చూస్తే పర్యటన అంటాం, ప్రయాణం అంటాం. అంటే యాత్రని పర్యటన అనొచ్చు, ప్రయాణం అని కూడా అనొచ్చు అనమాట. పర్యాయ పదాలు అంటే ఒకే పదము ఒకే అర్థము కానీ పదాలు వేరుగా కనిపిస్తున్నాయి, ఒకే అర్థం. అంటే యాత్ర అన్న, పర్యటన అన్న, ప్రయాణం అన్న. మళ్ళీ మన గ్రామర్లో పర్యాయ పదాలు వచ్చినప్పుడు ఒకసారి చర్చిద్దాం. ప్రధానంగా ఇక్కడ యాత్రకి పర్యటన, ప్రయాణం అనేవి పర్యాయ పదాలుగా మాట్లాడతాం. తర్వాత బ్రిటిష్ పరిపాలనా కాలంలో యాత్రా చరిత్ర అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి వ్యక్తి ఏనుగుల వీరాస్వామి అనమాట. బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఉండేవారు వారు. దాదాపు 1833 సంవత్సరంలో వారు చేసినటువంటి యాత్ర కాశీ యాత్ర. ఈ ఏనుగుల వీరాస్వామి గారు బ్రిటిష్ పరిపాలనా కాలంలో అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఆయన ఒక సుప్రీంకోర్టులో భాషా పరివర్తకులుగా పనిచేసేవారట. భాషా పరివర్తకులుగా పనిచేస్తున్నటువంటి ఏనుగుల వీరాస్వామి గారు కాశీ యాత్ర చేయటం జరిగింది. సాధారణంగా వెనకటి రోజుల్లో ఏమనేవాళ్ళు అంటే కాశీకి పోయినవాడు కాటికి పోయినట్టే అని చెప్పేసి అనేవాళ్ళు. అంటే కాశీకి పోయినవాడు మళ్ళీ వెనక్కి తిరిగి రావటం కష్టం అని చెప్పేసి ఆ విధంగా సంబోధించేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎందుకు అట్లా అనేవాళ్ళు అని అంటే ఈ రోజుల్లో ఎక్కడికంటే అక్కడికి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి లేదా ఇంకో చోటికి వెళ్ళటం చాలా క్షణాలతో పని నిజంగా అనుకుంటే. కానీ ఆ రోజుల్లో చాలా కష్టం. కాశీకి వెళ్ళడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. అడవి ప్రాంతం గుండా వెళ్ళాలి, తర్వాత ఏ క్రూర మృగాల బారిన పడతారో తెలియదు, చివరికి వాళ్ళు వెళ్ళి రావటానికి చాలా టైం పడుతుంది అనమాట. వస్తారో లేదో కూడా తెలియదు, అంటే ఆ మార్గంలో ఏమైనా జరగచ్చు. కాబట్టి కాశీకి పోయినవాడు కాటికి పోయినట్టే అని కూడా అనేవాళ్ళు. అట్లాగా సరే మొత్తానికి ఏనుగుల వీరాస్వామి గారు బ్రిటిష్ పరిపాలనా కాలంలో కాశీ యాత్ర చేయటం జరిగింది. ఆ బ్రిటిష్ పరిపాలనా కాలంలోనే కాస్త రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయని చెప్పొచ్చు. అయితే ఈ ఏనుగుల వీరాస్వామి గారు చేసినటువంటి కాశీ యాత్రలో ప్రధానంగా అక్కడ జరిగినటువంటి వారు ఎదుర్కొన్నటువంటి సంఘటనలు, తర్వాత వారికి ఎదురైనటువంటి రకరకాల అనుభవాలు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులు, ప్రధానంగా ఆ రోజుల్లో ఆ కాశీలో ఎటువంటి సాంఘిక పరిస్థితులు ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా జీవించేవాళ్ళు, ఈ అన్ని అంశాలను, తర్వాత వారు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకోబోయే వరకు వారు కార్యక్రమాలు, దైనందిన కార్యక్రమాలు అన్నీ ఏం చేసేవాళ్ళు, అంటే ఆ యాత్రలో ఉన్నన్ని రోజులు కూడా అన్నీ చక్కగా ఒక మనకు అంటే ఎవరైతే యాత్రా చరిత్ర రాస్తారో వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజంగా చదువుతున్నటువంటి పాఠకులకు కూడా మేము కూడా ఆ యాత్రను చేశాము అనే అనుభూతి కలిగించడమే. అట్లాగా ఏనుగుల వీరాస్వామి గారు రచించినటువంటి యాత్రా చరిత్ర కాశీ యాత్రా చరిత్ర అన్నమాట. అది మనకు తొలి యాత్రా చరిత్రగా కూడా చెప్పబడుతుంది అని విమర్శకుల అభిప్రాయము. సరే, వారు చేసినటువంటి యాత్ర కాశీ యాత్రా చరిత్రను చదివితే మనకి రకరకాల అంశాలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులు అవన్నీ కూడా తెలియటం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఇంకో యాత్రా చరిత్రను కనుక మనం చూస్తే ఇక్కడ వెన్నెలకంటి సుబ్బారావు గారు రచించినటువంటి యాత్రా చరిత్ర రామేశ్వర యాత్రా చరిత్ర. ఈ రామేశ్వర యాత్రా చరిత్ర వెన్నెలకంటి సుబ్బారావు గారు రచించిన యాత్రా చరిత్ర రామేశ్వర యాత్రా చరిత్ర. ఈ రామేశ్వర యాత్రా చరిత్ర ఏంటంటే ఇక్కడ ప్రధానంగా రామేశ్వరంలో ఉన్నటువంటి ప్రకృతి, తర్వాత అక్కడ వెన్నెలకంటి సుబ్బారావు గారు ప్రధానంగా ఏంటంటే పెళ్ళిళ్ళకి ప్రధానమైనటువంటి పాత్రను ఇచ్చి అసలు పెళ్ళిళ్ళు ఎలా జరుపుతారు, ఎన్ని రోజులు జరుపుతారు, దాని నేపథ్యం ఏంటి, ఇట్లాంటి అంశాలన్నిటినూ కూడా రామేశ్వరాన్ని దర్శించి వారు రామేశ్వర యాత్రా చరిత్రలో పొందుపరచడం జరిగిందనమాట. ఎవరు? వెన్నెలకంటి సుబ్బారావు గారు. అంటే పెళ్ళిళ్ళు, తర్వాత కుటుంబ పరిస్థితులు, ప్రజల పరిస్థితులు అవన్నీ కూడా ఆ చరిత్ర చదివితే మనకి అర్థమవుతాయి. ఆ తర్వాత మరికొన్ని యాత్రా చరిత్రల్ని కనుక మనం చూస్తే నా మహారాష్ట్ర యాత్ర.
నా మహారాష్ట్ర యాత్రని జొన్నలగడ్డ సత్యనారాయణ రాయటం జరిగింది. నా మహారాష్ట్ర యాత్రలో ఎక్కువగా మనకి ప్రకృతి రమణీయతే కనిపిస్తుంది. ఈ ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలన్నిటినీ కూడా నా మహారాష్ట్ర యాత్రలో జొన్నలగడ్డ సత్యనారాయణ వివరించడం జరిగింది. ఆ తర్వాత యాత్రా స్మృతి. యాత్రా స్మృతి పేరుతో దాశరథి కృష్ణమాచార్యులు యాత్రా చరిత్ర రాయటం జరిగింది. ఇది మనకి స్వీయ చరిత్రలో కూడా వచ్చింది. అభ్యర్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. యాత్రా స్మృతి అనేది దాశరథి కృష్ణమాచార్యులు రాశారు. అది ఆత్మకథలో చెప్పుకున్నాం, మళ్ళీ ఇక్కడ యాత్రా స్మృతిలో చెప్తున్నాం. ఎందుకు అనంటే అది ఆత్మకథ, కానీ అందులో వివిధ యాత్రల గురించి ఆయన చక్కగా వర్ణించడం జరిగింది. అది యాత్రా స్మృతి పేరుతో యాత్రా చరిత్రగా కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయాలి. తర్వాత కాశీ యాత్ర. కాశీ యాత్ర చరిత్ర అంటే ఏనుగుల వీరాస్వామి. కాశీ యాత్ర అంటే చెల్లపిల్ల వెంకట శాస్త్రి, గుర్తుపెట్టుకోవాలి. కాశీ యాత్ర అన్నప్పుడు చెల్లపిల్ల వెంకట శాస్త్రి, కాశీ యాత్రా చరిత్ర అన్నప్పుడు ఏనుగుల వీరాస్వామి. తర్వాత కాశ్మీర దీపకలిక. ఇది కూడా మనకి పాఠం ఉండేది గతంలో. కాశ్మీర దీపకలిక అని చెప్పి కాశ్మీర్ యాత్ర గురించి ఉండేది. ఆ యాత్రా చరిత్రను రాసిన వారు నాయని కృష్ణకుమారి. తర్వాత నీలగిరి యాత్ర, ఇది కూడా ఉండేది. నీలగిరి యాత్ర రాసిన వారెవరు అనంటే కోల శేషాచలం. తర్వాత ఉత్తర దేశ యాత్ర. ఉత్తర దేశ యాత్రని వెంకట రమణయ్య రాయటం జరిగింది. తర్వాత ఇంకా కొన్ని యాత్రా చరిత్రలు చూస్తే సిల్క్ రూట్స్ సాహసయాత్ర. సిల్క్ రూట్స్ సాహసయాత్ర. తర్వాత ఛత్తీస్గఢ్ స్కూటర్ యాత్ర, గుర్తుపెట్టుకోవాలి. సిల్క్ రూట్స్ సాహసయాత్ర, ఛత్తీస్గఢ్ స్కూటర్ యాత్ర. ఈ రెండు యాత్ర చరిత్రలు పరవస్తు లోకేశ్వరు రాయటం జరిగింది. పరవస్తు లోకేశ్వర్ రాసినవి సిల్క్ రూట్స్ సాహసయాత్ర ఒకటి, ఛత్తీస్గఢ్ స్కూటర్ యాత్ర ఇంకోటి అనమాట. ఇవి యాత్రా చరిత్రలకు సంబంధించి. ఇప్పుడు ఇవన్నీ యాత్రా చరిత్రలను చూసాం కదా. తర్వాత మరో కొత్త ప్రక్రియ గేయం. గేయం చూద్దాము. ఈ ప్రక్రియ ఏంటంటే ముఖ్యంగా గేయం అంటేనే చక్కగా పాడుకునేది అని మనకు అర్థమైపోతుంది. పాద సంఖ్యా నియమము, మాత్రల నియమము కలిగిన గానయోగ్యమైనటువంటి కవితా ప్రక్రియే గేయ కవిత్వం అన్నమాట. గేయ కవిత్వం అంటే పాద సంఖ్యా నియమం, అంటే పాదాలు 4 పాదాలు ఉండాలి అని ఒక నియమం ఉంటుంది. తర్వాత మాత్రలు. మాత్రలు అనంటే మనకి గురజాడ అప్పారావు గారు గుర్తు రావాలి. ఇక్కడ 3 మాత్రలు 4 మాత్రలు అంటూ మాత్రల సంఖ్య. ఇక్కడ ఏంటి మాత్రలు అనంటే గురువులు లఘువులు వేయటం అనమాట పదాలలో. ఆ గురువు అయితే 2 మాత్రలు అని, లఘువు అయితే 1 మాత్ర అని వేస్తూ ఉంటారు. అట్లా నియమం ప్రకారం, మాత్రా నియమం ప్రకారం గాన యోగ్యమైనటువంటి కవితా ప్రక్రియ ఏమిటి అనంటే గేయ కవిత్వాన్ని చెప్తాం. ఇక్కడ ప్రధానంగా లక్షణాలు చూస్తే గతి నియమం ఉంటుంది, తర్వాత ఇప్పుడు అనుకున్న మాత్రల నియమం ఉంటుంది, తర్వాత గానయోగ్యత ఉంటుంది. గానయోగ్యత అంటే చక్కగా పాడుకోవచ్చు, ఎవరైనా పాడుకోవచ్చు అనమాట. తర్వాత ఆధునిక కవిత్వంలో గేయ కవితా ప్రస్థానానికి ప్రవర్తకుడుగా మనం గురజాడ అప్పారావు గారిని చెప్తాం. అంటే ఆధునిక కవితలో గేయం ఎవరు అనంటే మొట్టమొదట గురజాడ గారిని పేర్కొనాలి. వీరు ముత్యాల సరం అనేటువంటి ఒక కొత్త ప్రక్రియను మనకి పరిచయం, ఇక్కడ ఒక కొత్త ఛందస్సుని పరిచయం చేయడం జరిగింది. ముత్యాల సరంలో మనం మాత్రలు వేస్తాం అనమాట. మొదటి 3 పాదాలలో 14 మాత్రలు ఉండాలి ముత్యాల సరంలో. తర్వాత 4వ పాదంలో 7 నుండి 14 వరకు మాత్రలు ఉండొచ్చు. ఛందస్సు చదివేటప్పుడు ముత్యాల సరం చదువుతారు, అక్కడ వచ్చేస్తుంది అది. అయితే ఇక్కడ ప్రధానంగా గురజాడ గారు పరిచయం చేశారు గేయ కవిత్వాన్ని. అందులో ముత్యాల సరాన్ని కూడా వారు పరిచయం చేయడం జరిగింది. వారే శ్రీకారం చుట్టారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక జానపదుల మౌఖిక సంప్రదాయం. మౌఖిక సంప్రదాయం అంటే చక్కగా నోటికి పాడుకునే వాళ్ళు. చూడండి, కలవబోతారు, కొయ్యబోతారు అని అంటాం మనం. అక్కడ పోయినప్పుడు వాళ్ళు పనులు చేసుకుంటూ, రకరకాల పనులు చేసే శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో చక్కగా పాడుకుంటూ ఉంటారు. ఆ పాడేవన్నీ గేయాలే. ఆ గేయాలు ఆధునిక కవిత్వంలో శిష్ట కవిత్వం అయింది. శిష్ట కవిత్వం అంటే చక్కగా చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని పుస్తకంలో రాయటం జరిగింది కాబట్టి శిష్ట కవిత్వంగా అది ప్రసిద్ధికి ఎక్కింది అని చెప్తాం. ఇక్కడ ప్రధానంగా గేయ కావ్యాల గురించి మాట్లాడినప్పుడు మనకి గురజాడ అప్పారావు గారి మనకి దేశభక్తి గేయం చాలా ప్రముఖమైనటువంటి గేయంగా చెప్పాలి. దేశభక్తి గేయంలో వారు చెప్తారు, దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేలు తలపెట్టవోయ్ అని చెప్పేసి అది ఒక గేయం అనమాట. అక్కడ మాత్రలు మంచిగా వేస్తే మనకు వస్తాయి అనమాట. 3, 4 అంటూ మాత్రలు పడతాయి. సరే, ఇక్కడ గేయ కావ్యాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. కిన్నెరసాని విశ్వనాథ సత్యనారాయణ, తర్వాత పెన్నేటి పాట విద్వాన్ విశ్వం, తర్వాత శివతాండవం మేఘధూతం. ఈ 2 కూడా గేయాలే. ఆ గేయ కవిత్వం ఎవరిది అనంటే పుట్టపర్తి నారాయణాచార్యులది. మేఘదూతం కూడా ఒక మేఘము ఎట్లా సందేశాన్ని ఒక జైలులో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా పంపించాడో ఆ స్టోరీ అంతా మేఘదూతంలో చక్కగా పుట్టపర్తి నారాయణాచార్యులు చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా గేయ కావ్యాల్లో చెప్తామన్నమాట. అట్లాగే నాగార్జున సాగరం
కర్పూర వసంతరాయలు చాలా ముఖ్యం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మన తెలంగాణ ప్రపంచంలో అద్భుతమైనటువంటి కవి. మనందరికీ కూడా వారు తలమానికం, కవులవు రచయితలందరికీ కూడా. ఇక్కడ నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసినటువంటి గేయాలు. ఆ తర్వాత దేవరకొండ దుర్గం ముకురాల రామారెడ్డి గారు రాస్తారు. తర్వాత మేఘరంజని, ఆవస్త సోమసుందర్, శంఖారావం, గజ్జెల మల్లారెడ్డి, కూనలమ్మ పదాలు అద్భుతంగా ఉంటాయండి. ఆరుద్ర కూనలమ్మ పదాలు అవి ఒకటి. తర్వాత విప్రలబ్ధ అనేది వానమామలై వరదాచారులు. ఇవన్నీ కూడా గేయ కవిత్వంలో ముఖ్యమైనటువంటి గేయాలుగా చెప్పుకోవాలి. ఇదంతా గేయ కవిత్వం గురించి అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా సరిపోతుంది. తర్వాత ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ అనేది ఇది కూడా ఒక ప్రక్రియగా చెప్పబడుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఇంటర్వ్యూ అనేది ఇంగ్లీష్ పదం. తెలుగు పదం ఏంటి అంటే పరిపృచ్ఛ అంటాం. వాస్తవానికి పరిపృచ్ఛ, ఇంటర్వ్యూ పరిపృచ్ఛ. ఇంటర్వ్యూకి సమానమైన తెలుగు పదం అని కూడా అడగొచ్చు. ఇంటర్వ్యూ అనే ఆంగ్ల పదానికి సమానార్థకం తెలుగులో పరిపృచ్ఛ. తర్వాత ముఖాముఖి. ముఖాముఖి అంటే మనం ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తున్నామో, ఎవరినైతే ముఖాముఖి చేస్తున్నామో వారి ఎదుట కూర్చొని ఆ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ముఖాముఖి అని చెప్పేసి. తర్వాత పరిపృచ్ఛ అంటే ప్రశ్నలు అడగడం ద్వారా ప్రక్రియ అంతా కొనసాగుతుంది కాబట్టి పరిపృచ్ఛ అని చెప్పేసి ఇంటర్వ్యూకి సమానార్థకాలుగా తెలుగులో ముఖాముఖిని పరిపృచ్ఛ అని చెప్తాం. మరి ఇది ఎన్ని రకాలుగా జరుగుతుంది అని అంటే 2 రకాలుగా జరుగుతుంది. ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించడం కోసం చేసేది ఒకటైతే, అంటే ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ ఉంది అంటాం మనం, అట్లాగా చేసేది ఒకటి. ఇంకోటి నిర్దిష్ట రంగంలో విశేష సేవలు అందించిన వారి అనుభవాలను తెలుసుకోవడానికి చేసేది ఇంకోటి. ఇప్పుడు మనకి దాశరథి గారికి సంబంధించి రంగాచార్య గారి లెసన్ ఉంది. రంగాచార్యతో ముఖాముఖి మనకు 9th క్లాస్లో ఉంటుంది, 4వ పాఠంగా. ఆ పాఠము ఇంటర్వ్యూ అనమాట. అంటే దాశరథి రంగాచార్య గారిని ఒక విలేకరి వెళ్ళి ఇంటర్వ్యూ చేయటము, ఆ ఇంటర్వ్యూనే మనకి పాఠ్యాంశంగా పెట్టడం జరిగింది. అక్కడ వారిని ఏం ప్రశ్నలు వారు అడిగారు, వారు వాటికి ఎట్లా స్పందించారు అనేదంతా కూడా మనకు ఆ పాఠంలో వస్తుంది. కాబట్టి ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ మనకు అక్కడ ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత రోజు అనేక టీవీల్లో మనం చూస్తూనే ఉంటాం ఇంటర్వ్యూ ప్రక్రియని. కాబట్టి ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ పెద్ద సమస్య కాదు. ఇంకొకటి ఏంటంటే సైకాలజీలో కూడా ఇంటర్వ్యూ అనేది వస్తుంది. అక్కడ మళ్ళీ మనకి సంరచిత ఇంటర్వ్యూ రకాలు అనేసరికి మనం ఇక్కడ 2 రకాలుగా చెప్పినాం. ఏమని చెప్పినాం? ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించడం కోసం చేసేదని, నిర్దిష్ట రంగంలో విశేష సేవలు అందించిన వాళ్ళ అనుభవాలు తెలుసుకోవడానికి చేసేదని ఎట్లా చెప్పుకున్నాం. ఆ సైకాలజీలోకి పోయినప్పుడు మళ్ళీ అభ్యర్థులు కన్ఫ్యూజ్ కావద్దు. అక్కడ 2 రకాలుగా చెప్తాం ఇంటర్వ్యూ అనేది. సంరచిత ఇంటర్వ్యూ ఉంటుంది, అంటే సంరచిత పరిపృచ్ఛ ఉంటుంది, అసంరచిత ఉంటుంది. అంటే సంరచిత అంటే ముందుగా, అంటే అభ్యర్థిని ఇంటర్వ్యూ చేయటానికి, అభ్యర్థినితో ముఖాముఖి జరపటానికి ముందుగా ప్రశ్నావళి తయారు చేసుకొని ఆ ప్రశ్నావళిని ఫాలో అవుతూ ఆ ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టేదేమో సంరచిత ఇంటర్వ్యూ అంటాం. అసంరచిత అంటే అప్పటికప్పుడు ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ సందర్భానుగుణంగా ప్రశ్నలు కనుక అడిగితే అది అసంరచిత ఇంటర్వ్యూ అంటాం. అట్లాగా మొత్తానికి ఇంటర్వ్యూ అనేది తెలుగులోకి వచ్చేసరికి ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించడం కోసం చేసేది మొదటిదిగా. తర్వాత నిర్దిష్ట రంగంలో విశేష సేవలు ఇది మనకు ప్రధానంగా తెలుగులో నిర్దిష్ట రంగంలో విశేష సేవలు ఎవరైతే అందించారో వాళ్ళ అనుభవాలు తెలుసుకోవడానికి చేసేదన్నమాట. ఇది మామూలుగా ఇంటర్వ్యూ ప్రక్రియ గురించి అభ్యర్థులకు అవగాహన ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకొక కొంచెం తెలుగు టర్మినాలజీ ఏంటంటే ఇంటర్వ్యూ అంటే ఒకటి పరిపృచ్ఛ, ముఖాముఖి అని. ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తిని ఏమంటారు, చేయబడేటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే పరిపృచ్ఛకుడు, పరిపృచ్ఛితుడు. చేసే వ్యక్తి ఏమో పరిపృచ్ఛకుడు, చేయబడే వ్యక్తి ఏమో పరిపృచ్ఛితుడు. ఈ పదాలు కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచన కవిత. ఈ వచన కవిత్వంను ప్రజాస్వామ్య యుగ కవితా వాహిక అన్నారు. చాలా ముఖ్యమైనటువంటి అంశం. వచన కవిత్వాన్ని ఏమన్నారు అంటే ప్రజాస్వామ్య యుగ కవితా వాహిక. అంటే మనది ప్రజాస్వామ్య రాజ్యం. ఈ ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రజలందరూ కూడా పాలకులే, ప్రజలందరికీ సర్వాధికారాలు ఉన్నాయి. అట్లా ప్రజలు నోట వినిపించేటువంటి, అంటే ప్రజలు మాట్లాడుకునేటువంటి ఏవైతే పదాలు ఉన్నాయో అవే కాస్త అంటే అందంగా కూర్చడం, ఒక ప్రాసతో కూర్చడం చేస్తే అదే వచన కవితగా మారిపోతుంది అనమాట. అట్లా ప్రజాస్వామ్య యుగ కవితా వాహికగా వచన కవితని చెప్తారు. ఏ నియమము ఉండదు ఇక్కడ. ఎట్లా ఉంటుంది మరి? ఒక శుద్ధ వచనం, అంటే ఒక చిన్న లైన్స్, స్పష్టమైనటువంటి తెలుగు పదజాలంతో కూడినటువంటి వచనాలన్నీ కూడా లయాత్మకంగా మారిస్తే అది వచన గేయం అవుతుంది అనమాట. ఈ రోజుల్లో అందరూ కూడా దాదాపుగా వచన కవితలు చాలా వరకు రాయటం జరుగుతోంది. చాలా వస్తున్నాయి వచన కవిత ప్రక్రియలు. ముఖ్యంగా ప్రతి సామాన్యుడు కూడా రాయగలిగేటువంటి ఒక ప్రక్రియగా వచన కవితను మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత లక్షణాలు చూస్తే నిరాడంబరత, అంటే ఇక్కడ ఎటువంటి వంపులు, అంటే
పదజాలం పలికేటప్పుడు కానీ ఏమీ ఉండదు, ఆడంబరాలు ఉండవు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. మనకి పద్యాల్లో రకరకాల అలంకారాలను కవులు ఉపయోగించడం జరుగుతుంది. అట్లా ఏముండదు, నిరాడంబరంగా ఉంటుంది కవిత. అనవసరమైనటువంటి అలంకారాలు అస్సలు ఎక్కడా కూడా ఉండవు. అంటే భారరాహిత్యం, అంటే ఎవరైనా కూడా చక్కగా చదువు వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా చదువుకునే విధంగా వచన కవిత కూరుస్తారు. తర్వాత వర్ణనలు ఉండవు అస్సలు. మనకి పాత కావ్యాలు అవి చూస్తే అనేకమైన వర్ణనలు కనిపిస్తాయి, ముఖ్యంగా ప్రబంధ కావ్యాల్లో. కానీ ఇక్కడ వచన కవితలో అసలు వర్ణనలే కనిపించవు. ఆ తర్వాత రసపోషణ చాలా ఉంటుంది. మళ్ళీ మనకు అట్లా అని అంటే వర్ణన లేదు కదా, అలంకారాలు లేవు కదా, మరి రసపోషణ ఎలా ఉంటుంది అని అంటే ఖచ్చితంగా రసపోషణ కూడా ఉంటుందన్నమాట. తర్వాత సారల్యం, అంటే వచన కవిత అనేది సరళంగా సాగిపోతుంది. తర్వాత సూటిగా, అంటే మనం ఏదైతే విషయాన్ని పాఠకులకి అందించాలి అనుకున్నామో ఆ విషయాన్ని ఖచ్చితంగా సూటిగా వాళ్ళకి తాకే విధంగా శబ్దాలను కూర్చడం జరుగుతుంది. అది వచన కవిత లక్షణాలుగా ప్రధానంగా నిరాడంబరతని, అనవసరమైనటువంటి అలంకారాల భార రాహిత్యం లేకుండా ఉంటాయని, వర్ణనలు ఎక్కువగా ఉండవని, రసపోషణ తగినంత ఉంటుందని, సారళ్యంగా ఉంటాయని, సూటిగా హృదయానికి తాకే శబ్దాల కూర్పు జరుగుతుందని చెప్పవచ్చు. ఆ తర్వాత రెండు రకాలుగా మనకి వచన కవిత కనిపిస్తుంది. నిబద్ధ వచన కవిత ఉంటుంది, అనిబద్ధ వచన కవిత. నిబద్ధ వచన కవిత ప్రక్రియలుగా ప్రధానంగా ఉదాహరణలు మనము నానీలు, గజళ్ళు, రుబాయిలు చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ నిబద్ధ అంటే ఎటువంటి నిబంధనలు లేవు అని, అనిబద్ధ అంటే ఎటువంటి నిబంధనలు లేవని, నిబద్ధ అంటే నిబంధనలు ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అభ్యర్థులు. నిబద్ధ అంటే నియమాలు ఉంటాయి. ఉదాహరణకి నానీలు, గజళ్ళు, రుబాయిలు నియమాలు కఠినంగా ఉండవు. కాకపోతే ఇంకోటి అనిబద్ధ వచన కవిత. అనిబద్ధ అంటే ఎక్కువగా నియమాలే ఉండవు, అసలు నియమాలే లేవని చెప్పొచ్చు. ఇక్కడ నానీలు, గజళ్ళు, రుబాయిలు అన్నాం. ఈ నానీలు, రుబాయిలు, గజళ్ళకు వచ్చేస్తే మనకి ప్రధానంగా అంటే నానీల్లో 4 పాదాలు ఉండాలని, తర్వాత 20 నుంచి ఒక 25 అక్షరాలు ఉండాలని ఇట్లా చెప్తాం. చిన్న చిన్న నానీలు ఉంటాయి అన్నమాట. బాల్యం అంటే ఏమిటో తెలుసా అంటే జీవితాన్ని తడిమి చూసుకున్నప్పుడు ఆ స్మృతులు కనిపిస్తాయని ఇట్లా 4 పాదాలు చిన్న చిన్న నానీలు రాయటం చాలామంది ప్రముఖులు చేశారు. తర్వాత గజల్ అనేది మనకి ముస్లింల దగ్గర నుంచి వచ్చిందని చెప్పాలి మధ్యయుగంలో. ఆ గజల్స్ అదొకటి గానయోగ్యంగా ఉంటాయి. తర్వాత రుబాయిలు అనేది, రుబా అంటే అరబ్బీ పదము. ఈ అరబ్బీ పదానికి 4, రుబా అంటే 4 అని అర్థం. ఆ 4 ఏంటో ఆ రుబాయిల్లో మనకి స్పష్టమవుతుంది అనమాట. 4 పాదాల్లో కూరుస్తారు రుబాయిల్ని. అట్లా మనకి గజల్స్ కూడా పాఠంలో ఉన్నాయి. జీవన భాష్యం అనే ఒక పాఠము. ఆ తర్వాత నానీలు సరే పాఠాలు లేవు, కానీ కొన్ని జస్ట్ చిన్న చిన్న అంశాలు వీటికి సంబంధించి అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఇవి అంటే ఇప్పుడు ప్రధానంగా మనం చర్చించినటువంటి ఈరోజు ప్రక్రియల్లో స్వీయ చరిత్ర, తర్వాత జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, వచన కవిత, గేయము, ఇంటర్వ్యూ, ఇవన్నీ అంశాలను కూడా ఖచ్చితంగా అభ్యర్థులు అధ్యయనం చేయండి. ఇంకా చక్కగా చదవండి. ఖచ్చితంగా మంచి విజయాన్ని ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు.